మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శానిటేషన్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కొంతమంది కార్మికులు గత 7 రోజులుగా నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు అనేక సంవత్సరాలుగా కాలేజీలో పనిచేస్తున్నప్పటికీ కూడా వీరికి కేవలం చాలని వేతనాలు ఇస్తున్నారు. వీరికి సరైన సదుపాయాలు లేవని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయితే చేస్తున్నారు. దాదాపుగా 7 రోజులు వీరి విధులు పక్కకు పెట్టేసి వీరు ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది, అసలు వీళ్ళకున్న సదుపాయాలు ఏమి ఇవ్వాలి ప్రభుత్వం, ఇక్కడ ఏం కల్పిస్తలేరు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇక్కడ మీరు ధర్నా? వారం రోజుల పాటు చేస్తున్నాం. ఎందుకు చేస్తారు? మాకు 5-6 వేల జీతాలు ఇస్తారు సార్. అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 15,600 జీతాలు ఇస్తారు. మాకు తక్కువ జీతాలు. ఇప్పుడు మేము 5 సంవత్సరాల పాటు చేస్తున్నాం. మాకంటే వెనకనే వచ్చారు. వాళ్ళకు 15,600 జీతాలు ఏంది, మాకు 6,000 జీతాలు ఏందని ఇప్పుడు సంవత్సరంన్నర బట్టి వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి కూడా పెంచారు. మాకు అసలు పెంచుతలేరు. పెంచుతాం టెండర్ మారాలి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇక్కడ? షీపర్ గా చేస్తున్నాం 5 సంవత్సరాలు. 5వ సంవత్సరం నడుస్తుంది. ఎంత ఇప్పుడు మీ జీతం? 6,000. ఫస్ట్ 5,000 ఇచ్చారు, తర్వాత 6,000. 5 ఏళ్ల నుంచి ఈ 5,000కే చేస్తారా? 5,000 ఇచ్చారు. ఇప్పుడు సంవత్సరంన్నర బట్టి 6,000 జీతం ఇస్తారు. అయ్యే జీతాలు సార్. తక్కువ జీతానికి మేము ఎన్నాళ్ళు చేయాలని మేము అనుకొని అందరికి లెటర్లు ఇచ్చి మేము ధర్నా కూర్చున్నాం. మా సమస్య పరిష్కారం ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు వారం రోజులు అవుతుంది మేము ధర్నా కూర్చోబట్టి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. అంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కి ఇచ్చిరా మీరు? లెటర్ ఇచ్చినాం, ప్రిన్సిపల్ కి ఇచ్చినాం, మంత్రి గారికి ఇచ్చినాం. మీకు కొత్త జీవో వచ్చిందంట కదా, 11,000 12,000 జీతం ఇవ్వాలని? లేదు సార్, 15,600 జీవో ఎప్పటి నుంచో ఉంది, నడుస్తుంది. అనుకోకుండా నైటే 40 మందిని 2 సంవత్సరాల క్రితం అవుట్ సోర్సింగ్ కావాలని 40 మందిని ఎక్కించుకుర్రు. మమ్మల్ని కొన్ని రోజులు ప్రిన్సిపల్ మేడం మీరెవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదని మాట్లాడిన తర్వాత ఇట్నే మాట్లాడి ధర్నాలు చేసేసరికి మీరు మెడికల్ కాలేజ్ వర్కర్లే అని చెప్పింది, కాంట్రాక్ట్ మారుస్తామని చెప్పింది. ఈ టైం వచ్చేసరికి ఇంకా ఇప్పటికి కూడా మాకు 6,000 జీతమే ఇస్తారు. టెండర్ మారుస్తలేరు. ఎవరమ్మా ఇప్పుడు మీ కాంట్రాక్టర్ ఎవరు? సాయి ఏజెన్సీ డిఎస్ రెడ్డి. మరి చెప్పిరా ఆయన కన్నా మీ సమస్య చెప్పిరా? చెప్పిన లెటర్లు కూడా పంపించినాం. ఏమంటుండో తెలియదు కానీ సార్, ఇక్కడికైతే ఇప్పుడు వారం రోజులు అవుతుంది మేము ధర్నా చేయబట్టి. సాయి ఏజెన్సీ మేడం నిన్న వచ్చింది, కాంట్రాక్ట్ మారుతుందమ్మా, పని చేయరు మీరు, మీకు పెంచుతారంటే మేము ఎన్నాళ్ళు చేయం మేడం 6,000 జీతాలకు. మాకు సంవత్సరంన్నర బట్టి మాకు కాంట్రాక్ట్ మారాలనుకుంటే మాకు మారుస్తలేరు. మాకు 6,000 జీతాలకు మేము చేయలేకపోతున్నాం. మాకు ఇంట్లో వెళ్తలేదు, మాకు వెళ్ళే పొజిషన్ లేదు. మేము మాకు జీతాలు 15,600 జీతం మాకు ఇచ్చింది. అవుట్ సోర్సింగ్ వాళ్ళతో పాటు మాకు కూడా అదే జీతం ఇచ్చిన తర్వాత మేము ఈ ధర్నా నుంచి లేవని మేము కూర్చున్నాం సార్. డిఎస్ రెడ్డి అయితే కాంట్రాక్ట్ ఆయన అయితే ఇంతవరకు తొంగి కూడా చూడలేము, మాకు పట్టించుకోవట్లేదు. కలెక్టర్కి ఏమైనా ఇచ్చిరా మీరు? కలెక్టర్కు లెటర్ ఇచ్చినాం. కలెక్టర్ దగ్గరికి పోతే ప్రిన్సిపల్ మేడం మీద చెప్తుంది. ప్రిన్సిపల్ మేడం పోతే సాయి ఏజెన్సీ మీద ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. కానీ మా కాంట్రాక్ట్ మారాలి, వాళ్ళు తక్కువ జీతాలకు చేస్తున్నారని మా మీద జాలు చూపించే వాళ్ళు ఎవ్వరు లేరు సార్. ఇది మాత్రం అన్యాయం. సో ఇది అంటే దాదాపు 7 రోజుల నుంచి వీరంతా శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్న వీళ్ళంతా ఇక్కడ 7 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ప్రిన్సిపల్కి అడిగితే కలెక్టర్కి అడిగితే కాంట్రాక్టర్కి ఇలా చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. 5 సంవత్సరాలుగా కేవలం 5,000 రూపాయలకు మాత్రమే చేస్తున్నాం, దాంతో పూట గడుస్తలేదు. కనీసం కాంట్రాక్ట్ మారవడమా లేదంటే మాకు వేతనాలు పెంచడమా, మాకు ఒక జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరందరూ కూడా 7 రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నా కానీ ఇక్కడ కాంట్రాక్టర్ కానీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కూడా ఇటు అంటే వీరిని కనీసం పట్టించుకోకపోవడం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగా హాస్పిటల్లో ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఇక కాంట్రాక్టర్లే కావచ్చు, ఇక్కడ కాంట్రాక్టు సిబ్బంది కావచ్చు, కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు కూడా అనేకమైన సమస్యలు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో నెలకొని ఉన్నాయి. దాదాపు మనం చూసినాం, వారం క్రితమే ఇక్కడ ఒక 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, అంటే వారికి కూడా అండగా సుమన్ టీవీ నిలబడి దాదాపు వారికి అంటే వారి సమస్యను కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసినాం. ఇప్పుడు వారికి కూడా కొంత ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారిపైన కేసులు నమోదు కావడం, వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని అకారణంగా తొలగిస్తే కూడా సుమన్ టీవీ వెలుగులోకి తేవడంతో ఆ కాంట్రాక్ట్ సంబంధించిన ఆ ఎంప్లాయీని కూడా మళ్ళీ ఇంకొక కాంట్రాక్టర్ అతనికి ఉద్యోగం కల్పించడం కూడా చూస్తున్నాం. ఇలాంటి సమస్యలు అనేకంగా హాస్పిటల్లో
తాండవిస్తున్నాయి. వీటన్నిటిని పరిష్కరించాలి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్న మంత్రి కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.